హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త భూకంపం పరిస్థితి దారుణమండి. సో, ఎక్కడ ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం రెక్టర్ స్కేల్ పైన 6.0గా తీవ్రత నమోదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు యుఎస్ఏ రాష్ట్రాల్లోని అలాస్కా ప్రాంతంలో గురువారం ఉదయము భారీ భూకంపంతో ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. భూకంపం వివరాలు మరియు తీవ్రత. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారంగా ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పైన 6.0గా నమోదైంది. ఇది ఈ మధ్య నుండి భారీ స్థాయి భూకంపంగా అయితే పరిగణించబడుతోంది. సో, మరి స్థానిక కాలమానం ప్రకారంగా గురువారం ఉదయం 8:11 ఈ యొక్క భూ ప్రకంపనలు సంభవించాయి. అలాస్కాలోని సుసిట్నా ప్రాంతానికి వాయువ్యంగా కేవలం 7 మైళ్ళ దూరం, అంటే సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూకంపం కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. సో, ఇది అలాస్కాలోని ప్రధాన నగరమైనటువంటి యాంకరేజ్‌కు వాయువ్యంగా 35 మైళ్ళ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సో, దీని లోతు భూ ఉపరితలం నుండి సుమారు 69 కిలోమీటర్ల లోతులో ఈ ఒక్క భూకంపం సంభవించింది. సో, లోతు ఎక్కువగా ఉండటం వల్ల ప్రకంపనల తీవ్రత, విస్తీర్ణత ఎక్కువగా అయితే ఉంది. విస్తరించిన ప్రభావము. ఈ భూకంప ప్రభావం కేవలం కేంద్ర బిందువుకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని దక్షిణ మధ్య భాగం అంతటా కూడా భూమి కంపించింది. ఆశ్చర్యకరంగా భూకంప కేంద్రానికి దాదాపు 245 మైళ్ళ దూరంలో ఉన్న ఫెయిర్ బ్యాంక్స్ నగరంలో కూడా ప్రజలు ప్రకంపనలను సృష్టిగా అనుభవించారు. అలాస్కా ఎర్త్‌క్వేక్ సెంటర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. సో, 2018 నాటి భయానక జ్ఞాపకాలు. మళ్ళీ ఈ యొక్క భూకంపం అక్కడి స్థానికులను 2018లో సంభవించిన 7.1 తీవ్రత గల భారీ భూకంపాన్ని గుర్తు చేసింది. మళ్ళీ అదే భయంతో కలుగుతోంది. ఇల్లు మొత్తం ఊగిపోయాయని పలువురు అలాస్కాన్ పౌరులైతే సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలనైతే పంచుకుంటున్నారు. నష్టం అంచనా మరియు భౌగోళిక పరిస్థితి. ప్రాణ నష్టం తక్కువే. సాధారణంగా 6.0 తీవ్రతతో జనసాంద్రత ఉన్న నగరాల్లో భారీ భూకంపం వస్తే భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ అలాస్కాలో పరిస్థితి వేరు. అక్కడ ఎక్కువ భాగం మంచుతో కప్పబడి కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలే ఉంటాయి. సో, అలాస్కా తరచుగా భూకంపాల బారిన పడే ప్రాంతం కాబట్టి అక్కడి భవనాలు కూడా భూకంపాలను తట్టుకునేలాగే నిర్మించబడతాయి. దీనివల్ల మరియు జనసాంద్రత తక్కువగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయినప్పటికీ అధికారులు వంతెనలు మరియు రోడ్లకు ఏమైనా పగుళ్లు వచ్చాయా అని పరిశీలిస్తున్నారు. సో, ముందస్తు హెచ్చరికలు. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేదు. కానీ భారీ భూకంపం తర్వాత చిన్నపాటి ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచించారు. సో, మరి మొత్తానికైతే ప్రకృతి వైపరీత్యాల పట్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండటం అనేది మంచిది.